హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలేంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అశోక్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎన్ని అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది? ఆన్సర్ 2 విధాలు. అశోక్ మెహతా కమిటీ ఎన్ని సిఫార్సులు చేసింది? ఆన్సర్ 132. స్థానిక ప్రభుత్వాలకు పార్టీ ప్రతిపాదికన ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో వేటిని ఏర్పాటు చేయాలని అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ గ్రామ కమిటీలు. స్థానిక ప్రభుత్వాలకు పన్నులు విధించే అధికారం కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ. దేశంలో పరిపాలనా వ్యవస్థ ఉద్యోగి స్వామ్యంగా మారిందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ జీవేకే రావు. జీవేకే రావు ప్రణాళికలు దేన్ని యూనిట్గా చేసుకుని తయారు చేయాలని చెప్పారు? ఆన్సర్ జిల్లా. రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు? ఆన్సర్ జీవేకే రావు. మూడంచెల పంచాయతీ వ్యవస్థ గురించి తెలిపే ప్రకరణ ఏది? ఆన్సర్ 243 ప్రకరణ. న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? ఆన్సర్ 64వ రాజ్యాంగ సవరణ బిల్లు. 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు ఏవి? ఆన్సర్ 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1993 ఏప్రిల్ 24. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.